హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడున్న వెదర్కి మనకి వేడివేడిగా మనకి తినాలనిపిస్తుంది కదా. సో అలానే నాకు ఈరోజు తినాలనిపించింది. సో ఇప్పుడు నేను చేసేవి మినప్పప్పు గారెలు కాబట్టి మార్నింగ్ నేను మినప్పప్పు అనేది నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి, కానీ ఇలా రెగ్యులర్గా ప్లెయిన్గా తింటే అంత టేస్ట్ ఉండదు కాబట్టి నేను కొంచెం టేస్ట్ కోసం పుదీనా కొత్తిమీర యాడ్ చేశాను. అలానే స్పైసీనెస్ కోసం కొన్ని పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర అండ్ వెల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మనం మిక్సీ చేసుకునేటప్పుడు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే అది ఇంకా లూజ్ అయిపోతుంది. వాటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం లూజ్ అయిపోయి కొంచెం వడలు చేయడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. పట్టడం అయితే అయిపోయింది. నేను వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు. వాటర్ యాడ్ చేస్తే కనుక వడలు వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. వాటర్ ఎందుకు యాడ్ చేయొద్దంటే, ఆల్రెడీ మార్నింగ్ నానబెట్టుకున్నాం కాబట్టి అందులో వాటర్ ఉంటాయి, ఆ వాటర్ సరిపోతాయి. మనం మిక్సీ చేశాక ఇలా బ్యాటర్ని బాగా మిక్స్ చేయడం వల్ల వడలు అనేవి క్రిస్పీగా స్మూత్గా ఉంటాయి. దీంట్లో నేను పుదీనా కొత్తిమీర యాడ్ చేసినందుకు గ్రీన్గా ఉంది, లేకపోతే క్రీమ్ కలరే ఉంటుంది బ్యాటర్. సో బాగా మిక్స్ చేసుకున్నాక ఫస్ట్ నేను ఒక కవర్ తీసుకొని దాని మీద ఆయిల్, కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. వడలు చేయడం స్టార్ట్ చేసే ముందే మనం చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకోవాలి, లేకపోతే ఇలా స్టిక్ అయిపోతుంది. ఆల్రెడీ నేను కవర్ మీద కొంచెం ఆయిల్ అండ్ వాటర్ అనేది అప్లై చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న వడలు అనేది ప్రిపేర్ చేసుకుని కవర్ మీద నేను ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఒకవేళ లో ఫ్లేమ్లో ఉంటే అది కుక్ అవ్వదు, హై ఫ్లేమ్లో ఉంటే బయటంగా కుక్ అవుతుంది కానీ లోపల మంచిగా ఉడకదు. వడల్ని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక నేను బయటికి తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద పెట్టుకున్నాను, ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీట్ చేసుకుంటుందని. ఫైనల్గా వడ అయితే అయిపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ అయితే చేసేస్తున్నా. దీనికి కొంచెం కెచప్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో టేస్ట్ అయితే బయట నుంచి క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంది. వేడి వడ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బాగా వచ్చిన టేస్ట్, అంత బాగా చేశాను. సో ఇంకెవరికైనా నేను చేసిన వడ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళకి వడ ఫ్రీ. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.